నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మన ఈ ఐవీఆర్ టాక్స్ ఎపిసోడ్స్ ద్వారా చాలాసార్లు ఒక ముఖ్యమైన విషయం గురించి మనము ప్రతిసారి ప్రస్తావిస్తూనే ఉన్నాం. అది ఫ్రెబ్బీస్. ఈ ఫ్రెబ్బీస్ వలన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి వాళ్ళు ఇచ్చిన మాట మళ్ళీ తీర్చుకోవడం కష్టంగా ఉండి మొత్తానికి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చాలా చిన్నాభిన్నం చేసేటటువంటి దారికి తీరుతోంది. అటు మనం ఆంధ్రప్రదేశ్ తీసుకోవచ్చు, లేకపోతే ఇటు తెలంగాణ తీసుకోవచ్చు. అయితే గుడ్లో మళ్ళీ ఏంటంటే కొంచెం రేవంత్ రెడ్డి గారిని అందరూ క్రిటిసైజ్ చేసినా అభినందించాలి. ఎందుకంటే ఆయన మొన్న నేను చెప్పాడు, నన్ను ఏమి చేసినా నేను మీకేమీ చేయలేదు అని ఎంప్లాయీస్కి అందరికీ మామూలుగా చెప్పి నన్ను ముక్కలు చేసిన, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ భాష ఆయన ఏదో వాడారనమాట, నన్ను కోసినా కానీ. సో అంటే చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది మీరు ముందరి నుంచి చెప్తూనే ఉన్నారు. అసలు ఈ ప్లానింగు, బడ్జెటింగు ఇదంతా చేసుకుని వెళ్ళాలంతే కానీ ఇప్పుడు మేము చేయలేమని నిస్సహాయ పరిస్థితిని పేర్కోవడం అనేది ఒక విధంగా అంటే బట్ ఈ మాటలు చెప్తూనే ఇంకా ఉచితాల గురించి దాని గురించి చేస్తూనే ఉన్నారు. బట్ ఒకటి ఇప్పటికైనా ఒక టఫ్ నిర్ణయం తీసుకొని ఈ ఉచితాల మీద కంట్రోల్ చేసి, అంటే హ్యావ్ నాట్స్కి ఇవ్వడం అనే దాంట్లో మనకి ఎవరు తప్పు పట్టేట్లా, బట్ దాన్ని జల్లెడ పెట్టవలసిన అవసరం అయితే ఉంది. ఆ జల్లెడ పెట్టకుండా ఇట్లా ఇచ్చుకుంటూ పోతూ ఉంటే సమతౌల్యం అనేది ఎప్పటికి వస్తుంది? ఎంత నైపుణ్యం ఉండేటువంటి ఆర్థికవేత్త కూడాను ఈ రాజకీయ నాయకుల ముందర నిలవలేరు. సో మరి ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క కామెంట్స్ మీద మీ యొక్క అంటే రిఫ్లెక్షన్ ఒకటి చెప్పండి. బేసిక్గా ఎలక్షన్ టైంలో ఇష్టం వచ్చినట్టు ప్రామిసెస్ చేసి ఆ పైన సమస్యల్లో పడటం అనేటటువంటిది ఈరోజు అందరూ ముఖ్యమంత్రులకు సర్వసాధారణమైంది. రేవంత్ రెడ్డి దాన్ని ఎగ్జంప్లిఫై చేస్తున్నాడు. అందుకని చాలా తడవలు ఇక్కడ మాట్లాడాం. ఎలక్షన్ మేనిఫెస్టోల బడ్జెటింగు, రిసోర్సెస్ టైయింగ్ అప్ మేనిఫెస్టోలోనే ఉండాలి. అది ఉండేంత వరకు ఇటువంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయని మాట్లాడాం. అది లేకపోవటం ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రాబ్లం. ఇది అన్ని ప్రభుత్వాలు ఈరోజు పడుతున్నటువంటి సమస్య. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. బేసిక్గా ఉన్న బడ్జెట్లో మ్యాక్సిమం అమౌంటు పెన్షన్లకు, శాలరీస్కు, ఇంట్రెస్ట్ పేమెంట్స్కు, అంతకుముందు తీసుకున్న అప్పు మీద ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ పేమెంట్కే సరిపోతుంది. 80-85%కి నీకు మళ్ళీ మిగిలేదే 20%. దాంట్లోనే నువ్వు అనుకున్న ఈ ఉచితాలు, ఫ్రీలు ఇవన్నీ పోవాలి. ఇంకో మాట కూడా అన్నాడు, అదే అప్పులు పుట్టం లేదు, ఎవడో మనకి ఇచ్చేటట్లు లేడు, దొంగను చూసినట్టు చూస్తున్నారు, అప్పులు పుడితే ఏమైనా చేస్తా. సో వీళ్ళందరి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఈయన కానీ, అక్కడ జగన్ గారు కానీ, ఈరోజు బాబు గారు కానీ ఎవరైనా మాకు అప్పులు ఇస్తే మేము ఖర్చు పెడతాం, విపరీతంగా ఫ్రీ బిల్ ఇస్తాం. ఎవడప్పు సొమ్మది? అప్పులు అంటేనే బేసిక్గా అప్పు అంటే ఏంది? వచ్చే తరం వాళ్ళ నెత్తి మీద లయబిలిటీ పెట్టి ఈరోజు జల్సా చేసుకోవటం. సో దానికి ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ కూడా క్రాస్ అయిపోయినారు. ఆ లిమిట్ యాక్చువల్గా ఆంధ్రాలో ఈ ప్రాబ్లం ఉందంటే ఒప్పుకోవచ్చు. తెలంగాణలో ఈ ప్రాబ్లం వచ్చిందంటే అది స్వయంకృత అపరాధం. ఇది కేసీఆర్ గారు ఇప్పుడు వీళ్ళు కూడా దానికి కూడా దోహదం చేశారు. సర్ప్లస్ బడ్జెట్తో స్టార్ట్ అయిన రాష్ట్రం, హైదరాబాద్ బేస్గా ఉన్నటువంటి రాష్ట్రం, ఎక్కడైతే ఈజీగా మంచిగా ముందుకు పోయి ఉండొచ్చి సర్ప్లస్ క్రియేట్ చేసుకోవాల్సిన అట్లాంటి దాన్ని అప్పుల ఊపిలో నెట్టిన కంత కేసీఆర్ గారికి దొరుకుతుంది. వీళ్ళు కూడా వీళ్ళకి చేతనైనంత దానికి ఈ సంవత్సరంలో ఎక్స్ట్రా చేయడం జరిగింది. సో ఇది బేసిక్గా ప్రాబ్లం అంతా ఏంటి అంటే పెద్ద ఎత్తున ఎలక్షన్ టైంలో హామీలు ఇవ్వటం, వాటిని నిలబెట్టుకోలేకపోవటం, దానికి కావాల్సిన డబ్బులు రెవెన్యూ రూపంగా రావటంలే, అప్పులు పుట్టటంలే. అప్పులకు కూడా లిమిట్ ఉంది కాబట్టి ఆ లిమిట్ దాకే వెళ్ళిపోయినారు. ఆ లిమిట్ ఉన్నంత వరకు జల్సాలే చేశారు. ఆ లిమిట్ దాటిపోతే ఇప్పుడు అప్పు ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు? అది కూడా లేకుండా పోతున్నది. సో ఈ పరిస్థితుల్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి అయినాడు, రేపు బాబు గారు ఎక్స్పోజ్ కావచ్చు, మూడో రోజు ఇంకోళ్ళు ఎక్స్పోజ్ కావచ్చు. ఆల్రెడీ
వెస్ట్ బెంగాల్, పంజాబ్ లాంటి రాష్ట్రాలు పూర్తిగా ఎక్స్పోజ్ అయ్యి చేతులు ఎత్తేస్తున్నాయి. సో ఇది చూడాల్సిన విషయం, చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. బేసిక్గా ఎలక్షన్ మేనిఫెస్టోలో బడ్జెటింగ్ ఈ రోజు కాకపోయినా రేపైనా రావాల్సినటువంటి అవసరం ఉంది. అది వచ్చి రిసోర్సెస్ లేనిది నువ్వు ఎటువంటి కమిట్మెంటు అనౌన్స్మెంటు చేయడానికి వీల్లేదని ఒక ప్రిన్సిపల్ పెట్టకపోతే ఈ పరిస్థితి అన్ని రాష్ట్రాల్లోనూ వస్తుంది. ఏదైనా చూసినైనా ఇప్పుడు ఈ అప్పులు భూమిలో కూలిపోయిన తర్వాత ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళందరూ డెఫినెట్గా దే హ్యావ్ టు టేక్ ది రిస్క్. బ్యాంకులు కానీ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, లేకపోతే బాండ్స్ రూపంలో ప్రజల దగ్గర సమీకరణ చేయనైనా ఈ అప్పులు అనేది ఇప్పుడు మీరు ఇదివరకు చాలాసార్లు చెప్పారు. ఒక ఇండివిజువల్ ఫ్యామిలీలో మనము బడ్జెట్ ఎట్లా చేసుకుని మనము ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నాము, ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను తప్పకుండా చేయాల్సి వస్తుంది. మీరు చెప్పినట్టు మరి ఏదో ఎలక్షన్ కమిషన్ ఆర్ సుయోమోటో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని తీసుకొని చేయకపోతే మనం దేశం ఎటు వెళ్తుందో అని మనకి అర్థం కావట్లేదు. అదే ఈ విషయంలో నాకు ఒక చిన్న చెలోక్తి కూడా గుర్తుకొస్తుంది. ఇదివరకు ఒక సినిమాల్లో ఐ థింక్ శ్రీకృష్ణ లీలల సినిమాలో పరుచూరు గోపాలకృష్ణ గారు ఒక డైలాగ్ వేసేవాడు, నాన్న అప్పిచ్చేదవా ఎగదొబ్బెదను అని. సో ఇప్పుడు ఇట్లా ఈ అప్పులు తీసుకున్న వాళ్ళందరికీ ఎగదొబ్బితే కానీ దీనికి ఒక సొల్యూషన్ అనేది ఉండదు. సో మరి నేను అనేది ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ లైట్ రివీన్, మరి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ జాగ్రత్తగా ఆలోచించి సమాయత్తమై ఈ అప్పులు ఊబిలో కూరుకోకుండా మరి ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మంచి మాటలు మాకు చెప్పారు. థ్యాంక్ యూ.